ఈరోజు నా బర్త్డే, అంటే హ్యాపీ బర్త్డే టు మీ. నేను ఇంటికి వచ్చేసరికి మా ఫ్యామిలీ నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంచారు. ఇంతకీ నా బర్త్డే డ్రెస్ ఎలా ఉంది? మా ఫ్యామిలీలో ఏ సెలబ్రేషన్ అయినా ముందు నాన్నమ్మ ప్రేయర్ చేసాక స్టార్ట్ చేస్తాం. ఈసారి నాన్నమ్మ రాలేదు కాబట్టి డాడీ ప్రేయర్ చేసాక కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తాం. నేను ప్రతి ఇయర్ కేక్ కట్ చేయను, ఎందుకంటే నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఈ ఇయర్ అమ్మ వాళ్ళు ఇలాగ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు, దానివల్ల 2 కేక్స్ కట్ చేశాను. ఈ ఇయర్ పూర్ పీపుల్కి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నాను, కానీ బ్యాడ్ లక్. నాకైతే ఇవాళతో లాస్ట్ ఎగ్జామ్ అనమాట. ఇవాళ ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు. ఒకవేళ మధ్యాహ్నం డిస్ట్రిబ్యూట్ చేద్దామని నాకు మధ్యాహ్నమే ఎగ్జామ్ ఉంది, దానివల్ల డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయాను. కానీ ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా ఫుడ్ డొనేట్ చేస్తాను. ఇంక సెలబ్రేషన్స్ విషయానికి వస్తే మా ఫ్యామిలీ అంతా వచ్చారు. చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా చాలా గ్రాండ్గా నా బర్త్డే చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. మనకి గిఫ్ట్ కింద వచ్చినవి ఎంత చిన్న వస్తువునా సరే ఆ గిఫ్ట్ని చూడగానే హ్యాపీనెస్సే వేరు. లాస్ట్గా నన్ను ఈరోజు విష్ చేసి బ్లెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.